మేడారం జాతర మొదలయ్యింది. సమ్మక్క సారలమ్మలపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆ అమ్మల చల్లని చూపు కొండంత బలం. ఇక్కడ ప్రకృతి దేవతలు. ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతర ఎంతో అద్భుతమైనది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకొకసారి జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం 2024 వనదేవతలు సమ్మక్క సారక్క 2024 మహాజాతర తేదీలు ఖరారు చేశారు మేడారం పూజారులు. బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరి 21వ తేదీన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22వ తేదీన సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23వ తేదీన భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. ఫిబ్రవరి 24వ తేదీన దేవతలు వనప్రవేశం ఉండగా ఫిబ్రవరి 28వ రోజు జాతర పూజలు, ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం పగిడిద్దరాజును తీసుకురావడం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగిడిద్దరాజుది ప్రత్యేక స్థానం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లలో జాతరకు ఒక రోజు ముందు పగిడిద్దరాజును పెళ్లికొడుకును చేస్తారు. ఆ తర్వాత మర్నాడు ఆలయానికి చేరుకుని బలి, ప్రత్యేక పూజలు చేస్తారు. కొత్త దుస్తులతో పగిడిద్దరాజును సిద్ధం చేసి మేడారానికి బయలుదేరుతారు. సాయంత్రానికి మేడారం చేరుకుంటారు. పగిడిద్దరాజును తీసుకువచ్చిన విషయాన్ని సమ్మక్క పూజారులకు కబురు పంపిస్తారు. అప్పటికే జాతర కోసం ఉదయం సమ్మక్క ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. కుండ రూపంలో ఉన్న సమ్మక్కను అలంకరిస్తారు. ఆ తర్వాత పగిడిద్దరాజుకు ఆహ్వానం ఇస్తారు. వారిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి వాయనం ఇచ్చిపుచ్చుకుని వివాహం పూర్తి చేస్తారు. పగిడిద్దరాజును సారలమ్మ గద్దెల వద్దకు తీసుకుని పోతారు. అదే రోజు సారలమ్మకు కన్నెపల్లిలో ఉదయమే 2-3 గంటల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడ నుంచి మేడారం తీసుకువస్తారు. గద్దెల నుంచి ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షమవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజును సైతం ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం నుంచి తీసుకువస్తారు. గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి వస్తారు. ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల స్వామి గద్దెలపైకి చేరుకుంటారు. ఆ తరువాత చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకుని వస్తారు. అధికార లాంఛనాలతో, పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో సమ్మక్కను ఆహ్వానిస్తారు. అయితే మేడారానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపై నార చెట్టు కింద ఉన్న కుంకుమభరణ రూపంలోని సమ్మక్క ఉంటుంది. ఆమెను కుంకుమభరణ రూపంలో పూజారులు తీసుకువస్తారు. అనంతరం గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మేడారం జాతర మొత్తానికి ఇదే కీలక ఘట్టం. ఈ తంతు తరువాత ఉత్సవమూర్తులంతా గద్దెలపై కొలువై 3వ రోజు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. జాతరలో చివరి రోజున దేవతలను మళ్లీ వనంలోకి పంపిస్తారు. దేవతలు వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర పరిపూర్ణమవుతుంది.